హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇక లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, గ్రూప్ 1 మెయిన్స్లో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలి. సో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రూప్ 1 అభ్యర్థులు లేఖ రాశారు. రాష్ట్ర స్థాయి అత్యున్నత సర్వీస్ అయిన గ్రూప్ 1 పరీక్ష మెయిన్స్లో ఇంగ్లీష్ను మాత్రమే క్వాలిఫైయింగ్ టెస్ట్గా పెట్టి మాతృభాష తెలుగును విస్మరించడం సరికాదన్నారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు తెలుగు మీడియంలోనే చదివి గ్రూప్ 1 స్థాయి సర్వీస్ పరీక్షలు రాయాలనుకునే వారిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇంగ్లీష్తో పాటు తెలుగును చేర్చాలని సీఎంకు వారు లేఖ రాశారు. జాతీయ భాష హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే దేశీయ భాష తెలుగని గ్రూప్ 1 లాంటి పరీక్షలో తెలుగును చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు తమ మాతృభాషను గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫైయింగ్ టెస్ట్గా నిర్వహిస్తున్నాయని వారు గుర్తు చేశారు. సో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలో తెలుగు పరీక్ష నిర్వహిస్తున్నారని, ఇదే విధానాన్ని గ్రూప్ 1 పరీక్షలోనూ తెలుగును క్వాలిఫైయింగ్ టెస్ట్గా చేర్చాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. సో మనకు తెలుగుని క్వాలిఫైయింగ్ టెస్ట్గా పెట్టాలని అభ్యర్థులు ఇక్కడ అడుగుతున్నట్టుగా ఇక్కడ మనకి ఇచ్చాడు. సో మనకు మెయిన్స్లో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది కదా, సో దాన్ని తీసేసి మనకి ఇక్కడ గ్రూప్ 1లో తెలుగును క్వాలిఫైయింగ్ టెస్ట్గా పెట్టాలని మనకు ఇక్కడ అభ్యర్థులు ముఖ్యమంత్రిని విన్నవిస్తున్నట్టుగా ఇక్కడ మనకి ఇచ్చాడు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, గ్రూప్ 2, 3లో అదనపు పోస్టులు. సో 2 సప్లిమెంటరీ నోటిఫికేషన్లకు కసరత్తు. టీఎస్పీఎస్సీ 2022 గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. గ్రూప్ 1 మాదిరే ఈ 2 ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అదనపు పోస్టులు కలపాలనేది ప్రభుత్వ యోచన అని సమాచారం. సో 2022 గ్రూప్ 2 నోటిఫికేషన్లో కట్ ఆఫ్ తేదీ ప్రకారం 18 విభాగాల్లో 783 ఖాళీలను చూపారు. సో ఇప్పటివరకు పెరిగిన పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నదని తెలిసింది. సో 2022 డిసెంబర్ 30న విడుదలైన గ్రూప్ 3 అదనపు ఖాళీ పోస్టులు కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. గ్రూప్ 3లో ప్రస్తుతం 1375 ఖాళీలు ఉన్నాయి. సో మనకి ఇక్కడ మనకు గ్రూప్ 2, 3లో కూడా కొన్ని పోస్టులు పెంచి మనకు అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లుగా మనకు ఇక్కడ తెలుస్తుంది. సో ఖచ్చితంగా పెరుగుతాయి, కొన్ని అయితే ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులు అనేటివి పెరిగే ఛాన్స్ ఉన్నది. సో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. సో ఈ వీడియోకి మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.